వెనక్కి కొంచెం జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎరికే యేసుబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పొట్ట తిరుమల శ్రీని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నీలపాల స్థాయిస్తున్నాం. కొమ్మ రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పంది శ్రీని గారిని కూడా సైన్యమే సిద్ధం తన అడుగుల పిడుగుల శబ్దం నీ పేరే ప్రజలకు ధైర్యం ఒలిశెట్టి సీనన్న యుద్ధం జనసేన సైన్యమే సిద్ధం తన అడుగుల పిడుగుల శబ్దం నీ పేరే ప్రజలకు ధైర్యం తంటు గట్టి దరు వేసింది తాడపల్లి గూడెం జనమే. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏ పల్లెటూరులోనూ కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, సిల్ట్ తీయని పరిస్థితి, ఎక్కడ కూడా ఎలాంటి శానిటేషన్ జరగకుండా జీతాలు లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అసలు పల్లెటూరు వచ్చి ఓటు అడిగి హక్కుందో లేదో కూడా మీరు ముందు నిలదీయవలసిన అవసరం మీకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓ సర్పంచ్ ఎంతో ఆశపడి మన ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఉన్న ఎకరం అరెకరం అమ్మి పొలం అమ్మి ఇవాళ విలేజ్ లో సర్పంచ్ అయినా ఎంతో ఆశగా మనం చేయాలని తపన పడినటువంటి వ్యక్తులందరూ కూడా నీతి చెల్లినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ నీతి ఆయోగ్ నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎస్టీ సప్లైన్ లో డబ్బులన్నీ కూడా లాగేశారు. మొత్తం బీసీ కమిషన్ వచ్చిన డబ్బులు కూడా లాక్కున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు? ఓ పక్కన అప్పు చేస్తా ఉన్నారు, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం 1,80,000 కోట్లు సహాయం అందించానని చెప్తా ఉన్నారు. మీరు చూస్తే 8,50,000 కోట్లు డబ్బు చేశారన్నారు. ప్రజలకు అంతా చేసి మీరు చేసిన 2,30,000 కోట్లు. మరి ఈ డబ్బు అంతా ఏం చేశారని అడుగుతా ఉన్నాం. మీరు చంద్రబాబు గారు మీకు అనుమానం రావచ్చు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, అయిన తర్వాత ఏ రకంగా మరి సంక్షేమం చేస్తారన్నారో ఇస్తారా తీసేస్తారండి? ఖచ్చితంగా ఇస్తాం. గారికి అమ్మఒడి 12,000 ఇస్తారు, దాంట్లో 1,000-2,000 మినహాయించుకుంటున్నారు. మరి ఈ డబ్బులు ఇచ్చి మీరు సాయంత్రం మీరు తీసుకున్న డబ్బులు లెక్క ఒకసారి చెప్పమని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 1983 సంవత్సరం రైతుకు సువర్ణ యుగం, అవునా కదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పను, దేవుడి సాక్షి చెప్తా ఉన్నా. మీరు నేను చెప్పిందన్నీ కూడా గమనించుకోండి. నేను ఎవరి మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆయన ఫ్రీ కరెంట్ ఇవ్వకపోతే ఈ రోజు అదే 2 గంటల బండి మీద తిరగవలసిన పరిస్థితి ప్రాంతం అంతా కూడా. అలాంటి రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఫ్రీ కరెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం రైతులంతా కూడా పంటలు పండించడం, మరి కమర్షియల్ క్రాప్ కూడా వేయడం, తోట పంపులు వేయడం, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్కమ్ సోర్సెస్ పెరిగిన తర్వాత మన రైతు సోదరులంతా బాగున్నారు. అవునా కదా? మీరు ఒకసారి చెప్పండి. మీరు పల్లెటూరులో ఉన్నారు, మీరు నిజమా కదా నేను చెప్పేది అబద్ధం తెలుసుకోండి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ రైతు రాజుగా మార్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కు. ఇంకెవరికి ఏ నాయకుడికి స్థానం లేదు దాంట్లో. అలాంటి ఎన్టీ రామారావు మహోన్నతుడు ఎన్టీ రామారావుని ఇవాళ మర్చిపోయి ఇవాళ అదే వార్షికాన్ని చంద్రబాబు గారు పట్టణాల్లో కానీ సిటీల్లో కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన, అమరావతి నగరాన్ని నిర్మించిన, పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించిన, పల్లెటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసిన, సిమెంట్ రోడ్లు వేసిన, ఆ 2000 నుంచి 14 నుంచి 19 వరకు జరిగిన పనులే తప్ప ఈ రోజు వరకు ఎవరైనా చేశారని అడుగుతున్నా. నిన్న ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నా. లేదు, నాడు నేడు స్కూల్కి చుట్టూ రంగులు వేయడం, దాంట్లో మాస్టర్లు ఉండరు, పక్క పక్కన స్కూల్ ఉండకూడదని 10 కిలోమీటర్లు అవుతున్న పిల్లల్ని పెట్టడం, వీళ్ళు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం, మరి ఎన్ని ఖర్చులు కాదని అడుగుతూ ఉన్నా. అది ఆలోచన చేయండి. మీకు ఇంటింటికి వాలంటీర్లు వస్తారు. ఇప్పుడు ఏమంటే సుబ్బారావు గారు మీకు 1,00,000 వచ్చిందండి, జగన్మోహన్ రెడ్డి దేవుడు, మీరు ఎందుకు ఎదల పార్టీకి ఓటేస్తారని అడుగుతున్నా. మీరు చెప్పండి, ఈ డబ్బు ఎవరిది? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మేము కట్టిన పనులా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి అమ్మి ఏమన్నా మనకు డబ్బులు ఇచ్చాడా? లేకపోతే కొట్టు సత్యనారాయణ గారు ఏమన్నా అమ్మి మీకు డబ్బులు ఇచ్చాడా అని అడగండి. మేము ఇచ్చాం బటన్ నొక్కాం అంటున్నారు. ఎవరు ఇచ్చారు? ఎవరు డబ్బులు ఇచ్చారు? మీరు ఇచ్చింది తక్కువ. సంక్షేమ ముసుగులో
దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? మీరు ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యం 2019లో కూని అయింది. 2024లో మనం బతికించుకోవాలంటే ఈ ఓటు ద్వారానే బతికించుకోవాలి. మేము వైసీపీ పార్టీని కాలరెత్తి చెప్పే అవకాశం మీకు లేదు. మేము చెప్తాం మా జనసేన పార్టీ, మా తెలుగుదేశం పార్టీ. ఎందుకో తెలుసా? ఎన్టీ రామారావు గారి దయ వల్ల రైతు అన్నం తిన్నాడు. ఎన్టీ రామారావు దయ వల్ల గూడు గూడు నెట్ట గుడ్డ అనేది ఆ రోజు ఎన్టీ రామారావు స్లోగన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి కౌలు రైతులు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే 35 కోట్లు ఆయన సొంత రూపాయలు దానం చేసిన మా నాయకుడి గురించి మేము చెప్పుకుంటాం, మాకు సిగ్గులేదు. అలాంటి వ్యక్తులు కలిసి ఇవాళ బీజేపీ ఉంటే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. అమరావతి నగరం పూర్తి చేయొచ్చు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు, అమ్మిన స్టీల్ ప్లాంట్ ఆపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే దాన్ని వీళ్ళ ప్యాకేజ్ అంటారు. ఎవడు ఎందుకు ఇస్తాడండి ప్యాకేజీ? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ కొత్తగా ఏర్పడబోతుంది. దాన్ని మీరు గెలిపించండి. మీరు మా దగ్గరికి వచ్చే హక్కు మేము కల్పిస్తా ఉన్నాం. ప్రతిపక్షాలను గెలిపించడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనివార్యం. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఒరిస్సాలోనో లేదా ఇంకో చోట, ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏ బీహార్కో ఒరిస్సాకి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెల్లవారిని మధ్యవాదం నిరసన చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మధ్యాహ్నం నేరులే పారింత నువ్వు ఏ ముఖం పెట్టుకుని మాస్క్ వేసి అడుగుతారు మీరు? మాది వైసీపీ అండి, ముఖాలు చూపించుకోండి, ఓటు మాత్రం మాకు అండి మళ్ళీ దోచుకుంటామని అడుగుతారా? కాబట్టి ఇలాంటి దుస్థితిని రాష్ట్రం నుంచి కాపాడాలంటే అనుభవం గల మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన్ని అనుభవ రీత్యా తీసుకుని ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టండి, దారిలో పెట్టి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి కౌన్సిల్ పంపించండి, అసెంబ్లీకి పంపించండి.